మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా జీఎం కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకుంది. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన దీక్షలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొన్నారు. సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేయొద్దని కార్మికులు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 45,000 మంది కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఏఐటీయూసీ నేతలు మండిపడ్డారు. తెలంగాణ మణిహారం సింగరేణి సంస్థను కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు. బొగ్గుబావుల వేలంకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ యూనియన్ పిలుపు మేరకు మొన్న 5వ తేదీ నాడు కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేయడం జరిగింది. 8వ తేదీ నుండి అన్ని జనరల్ మేనేజర్ల ఆఫీసు ముందు 12వ తేదీ వరకు కూడా నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. రేపు జిఎం ఆఫీసులు ముట్టడి చేస్తూ ఉన్నాం. 18వ తారీఖు నాడు హైదరాబాదులో వేలం పెట్టే ప్రదేశంలో దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ బొగ్గుబాయిల వేలంపాట ఆపే వరకు కూడా ఈ పోరాట కార్యక్రమాన్ని కొనసాగిస్తామని నిన్ననే బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని ఏఐటీసీ మరికొన్ని కార్మిక సంఘాలతో కలిసి మెమరాండం ఇచ్చాం. ఈ యొక్క బావులని మీరు తెలంగాణ బిడ్డగా ఈ బావులని సింగరేణికే కేటాయించాలని చెప్పేసి కోరాం. వారు కూడా సాధ్యమైనంత వరకు చట్ట పరిధిలో సింగరేణికే వచ్చే విధంగా చేస్తామన్నారు. కాబట్టి ఈ యొక్క బావులని ఏదైతే శ్రావణపల్లి ఉన్నదో అది 3 సార్లు పిలిచారు, ఇది 4వసారి. ఇప్పటివరకు ఎవరైలేదు కాబట్టి దాన్ని సింగరేణికే కేటాయించవచ్చు. అట్లనే గతంలో 2 బావులు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన ఎల్లందు బావి కానీ సత్తుపల్లి బావి కానీ వాళ్ళు ఇంతవరకు పని ప్రారంభించలేదు, ప్రారంభించే అవకాశాలు కూడా లేవు. కాబట్టి వాటిని కూడా రద్దు చేసి సింగరేణికే ఇప్పియాలని కోరాం. మరో 4 బావిలు పాతవి పర్మిషన్స్ లేక ఆగిపోయినాయి. వాటికి తొందరగా పర్మిషన్స్ ఇప్పిస్తే మేము అవి ప్రారంభించుకుంటామని చెప్పాం. తాడిచెర్ల మైన్ కూడా తొందరగా పర్మిషన్ ఇస్తే ప్రారంభిస్తామని చెప్పాం. ఇట్లా 9 బావిలు కనుక సింగరేణికి మళ్ళీ వస్తే సింగరేణి లైఫ్ ఇంకొక 15-20 సంవత్సరాలు పెరుగుతుంది. కాబట్టి సింగరేణి కంపెనీని సింగరేణి కార్మికుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈ పోరాట కార్యక్రమం చేపట్టాం. దీనికి అన్ని కార్మిక సంఘాల భేదం లేకుండా కలిసి రావాలని గుర్తింపు సంఘంగా ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తామని